హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మోడల్ బ్లౌజ్ అండి. నడుము పొడవు వచ్చేసి 16 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 6 ఇంచులండి, నెక్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 3.25 ఇంచులు. ఇలా ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ నెక్ మోడల్ ఇచ్చిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం కుట్టే ఈ మోడల్ కోసం ఇలా 1 ఇంచ్ గ్యాప్ మీరు చూస్తున్నట్లుగా ఈ విధంగా నెక్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 ఇంచు చూసారు కదండి. ఇలా ఈ విధంగా ఇప్పుడు మనకు కావలసిన మోడల్ని ఇలా అట్ట ముక్కను ఇలా స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్తో ఇలాగే ఉంచి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ అట్ట ముక్క కొలత వచ్చేసి 1.5 నిలువు 2.5 వెడల్పు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకు కావలసిన సైజులో. ఇలా ఈ విధంగా నాకైతే ఈ బ్లౌజ్కి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఇదే కొలతతో ఇలా అట్ట ముక్కను రెడీ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి. సేమ్ మనం ఎలా అయితే బ్లౌజ్ మీద మార్కింగ్ చేసామో అదేవిధంగా క్యాన్వాస్ పేపర్ కూడా తీసుకుని సేమ్ దాని మీద కూడా ఇలాగే మార్కింగ్ చేసేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నట్లుగా. అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. చంక లూజ్ వచ్చేసి 10.5 ఇంచులండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచులండి. ఈ బ్లౌజు కొలతలు ఇలా ఈ విధంగా మనం మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసామండి. చూసారు కదా మోడల్ ఎంత నీట్గా, ఎంత సింపుల్గా, ఎంత బాగుందో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి మంచి మంచి మోడల్స్ అనేవి మీరు కూడా కుట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.